అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు, కేటీఆర్ కూడా ఢిల్లీలోనే ఉన్నాడు. అసలు కేటీఆర్ పోయి ఒక కేంద్ర మంత్రిని కలిసిండు. కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి ఏం కావాలనో అని ఒక వినతి పత్రం ఇచ్చిండు. రేవంత్ రెడ్డి 80 సార్లు పోయిండు ఢిల్లీకి, ఇప్పటికి 80 టైమ్స్ పోయిండు. అసలు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉడికిపోతున్నాడంట. ఏంది కేటీఆర్ రావడం ఏంది, కేటీఆర్ వచ్చి ఇక్కడ వాళ్ళ వీళ్ళని కలవడం ఏంది, అధికారంలో నేనున్నానా ఆయన ఉన్నానా, ఆయన ఉన్నాడా, ఆయన ఎట్లా వస్తున్నాడు, అసలు ఆయనకి ఇట్లా అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఆయన ఎట్లా కలుస్తాడు, ఇదేంది అదేందని ఉడికిపోతున్నాడంట రేవంత్ రెడ్డి గారు. అసలు కేటీఆర్ ఇప్పుడే కాదు, ఒక 1 మంత్ బ్యాక్ కూడా పోయింది ఢిల్లీకి. కేటీఆర్ అప్పుడు పోయినప్పుడు ఒక కేంద్ర మంత్రిని కలిసిండు, చెప్తా ఆ విషయం కూడా. అసలు రేవంత్ రెడ్డి, అసలు కేటీఆర్ టూర్ ఎందుకు, రేవంత్ రెడ్డి ఎందుకు ఉడికిపోతున్నాడు, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కేటీఆర్ అంతకుముందు పోయినప్పుడు ఆదిలాబాద్ CCI సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించాలి, అది సెంట్రల్ గవర్నమెంట్, దీన్ని ఓపెన్ చేయించండి, ఇక్కడ ఒక 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, మీరు హామీ కూడా ఇచ్చారు, అమిత్ షా వచ్చినప్పుడు హామీ కూడా ఇచ్చిండు, ఆదిలాబాద్ MP ఎలక్షన్స్ అప్పుడు ఓపెన్ చేయించమని పోయి అప్పుడు కుమారస్వామి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఆయన కలిసిండు. ఈరోజేమో రైల్వే మినిస్టర్ని కలిసిండు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసిండు. కలిసి కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి, సౌత్ సెంట్రల్ రైల్వేని పునర్విభజన చేసే కార్యక్రమం నడుస్తున్నది, కాజీపేట కేంద్రంగా ఒక కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. సేమ్ కాజీపేట, బల్లార్షా, పెద్దపల్లి, నిజామాబాద్, కాజీపేట, ఎర్రుపాలెం, డోర్నకల్, మనుగూరు, మూతమర్రి, విష్ణుపురం, కాజీపేట, వంగపల్లి సెక్షన్ ఉండాలని కోరిందంట. ఈ కాజీపేట రైల్వే డివిజన్ సుమారు 2,000 ట్రాక్ కిలోమీటర్ పరిధి ఉంటుంది. గుంటూరు, విజయవాడ, గుంతకల్ డివిజన్లు కూడా నడుస్తున్నాయి. అదంతా బిల్డప్ చేయాలని వినతి పత్రం ఇచ్చిందంట. దాంతోపాటు జిల్లాలలో ఐటీ కేంద్రాలు పెట్టారు కదా వీళ్ళు, అవన్నీ కూడా మొత్తం ఐటీ వెళ్ళిపోయినాయి, కంపెనీలను వెళ్ళిపోయినాయి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయినాయి అవన్నీ కూడా. అసలు మీరు ఏదో స్కీమ్ ఉందంట సెంట్రల్ గవర్నమెంట్ది, ఆ స్కీమ్ ప్రకారం మా జిల్లాలలో కూడా ఐటీ కంపెనీలు వచ్చేసరికి చూడండి, మాకు ఆల్రెడీ ఐటీ టవర్స్ ఉన్నాయి జిల్లాలలో. అక్కడ వస్తే అక్కడనే 2 టైర్ సిటీస్ అంటారు వాటిని, ఆ టౌన్లలో అక్కడనే ఐటీ ఉద్యోగులు పనిచేసుకునే అవకాశం దొరుకుతుంది. అందరూ హైదరాబాద్కో, బెంగళూరుకో, పూణేకో ఎక్కడో పోవాల్సిన అవసరం ఉండదు. మాకు అంతకుముందు వర్కౌట్ చేసాము, కానీ ఇప్పుడు మళ్ళీ అదంతా ఖాళీ అయిపోయినాయి, దుమ్ము కొట్టుకుపోయినాయండి. ఇప్పుడు అవన్నీ ఐటీ టవర్స్ అంతా కూడా దుమ్ము కొట్టుకున్నాయి. అది జరుగుతున్నది, కొంచెం పట్టించుకోండి అని చెప్పి ఇచ్చిందంట. అసలు ఇక్కడ నాకు అర్థం కావాల్సింది, కేటీఆర్ ఏం చెప్పదలుచుకున్నాడు. బహుశా రేవంత్ రెడ్డి 80 సార్లు వచ్చినా ఏం చేయలేదు అని చెప్పదలుచుకునేమో అనిపించింది. ఎందుకంటే 80 సార్లు పోయింది రేవంత్ రెడ్డి. ఒక్కనాడు కూడా ఒక నిర్దిష్టమైన ఇష్యూ పైన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి, కేంద్ర మంత్రులను కలిసి అది సాధించింది లేదు. ఈ 2.5 ఇయర్స్లో, ఈ 31 మంత్స్లో రేవంత్ రెడ్డి పలానా మంత్రి దగ్గర ఇది సాధించిండు అని చెప్పడానికి ఏమీ లేదు, ఒక్క పాయింట్ కూడా లేదు. బహుశా కేటీఆర్ అది చెప్పాలని పోయినాము ఢిల్లీకి. ఇప్పుడు మనకు మెట్రో గురించి పోయిండు రేవంత్ రెడ్డి, ఎన్నిసార్లు పెద్ద కొట్లాడిపోయా కదా, కిషన్ రెడ్డి నాకు అపాయింట్మెంట్ ఇప్పి, రైల్వే మినిస్టర్ది నాకు అపాయింట్మెంట్ ఇప్పి అంటే ఇద్దరు కలిసి పోయినరు. ఏమైంది మెట్రో రైల్ది, అది బర్డెన్ అయింది గవర్నమెంట్కి, ఇంకా ఉల్టా అయింది, రియాక్షన్ అయింది. ఆ L&T కట్టే EMIలు ఇప్పుడు గవర్నమెంట్ కడుతుంది. ఎట్లున్నది చూడు కథ, వాళ్ళు కట్టుకుంటారు మంచిగా, కానీ వాళ్ళు ఇంకా మీ అగ్రిమెంట్ అయింది కదా మేము కట్టమంటే గవర్నమెంట్ కడుతుంది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని 80 సార్లు పోయి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు అని బహుశా చెప్పేకనే కేటీఆర్ పోయిండేమో. సార్ అధికారం ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పోయిండు, అప్పుడేదో కలిసిండ్రు, అప్పుడేదో మాట్లాడిన అది వేరు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతగా పోతే రేవంత్ రెడ్డికి పెద్ద టెన్షన్ చుట్టుకున్నది. కేటీఆర్ ఢిల్లీ పోతున్నానగానే ఇంటెలిజెన్స్ ఫుల్ ఎంక్వైరీ, అసలు కేటీఆర్ ఎందుకు పోతుంది ఢిల్లీకి, అసలు ఎవరిని కలవబోతున్నాడు, ఎవరితో అపాయింట్మెంట్ ఉంది కేటీఆర్కి, కేటీఆర్ ఎందుకు అసలు ఢిల్లీ ఎందుకు పోతున్నాడు. ఆయన నిన్న పోయింది ఢిల్లీకి, నేషనల్ మీడియాకి మొత్తం ఇంటర్వ్యూలు ఇచ్చినట. నేషనల్ మీడియాకి మొత్తం ఇంటర్వ్యూ, మన రేవంత్ రెడ్డి గారు పోతే నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చేది ఉండదు, ఇంగ్లీష్లో క్వశ్చన్ అడగగానే పరారవుతాడు. ఎన్నిసార్లు చూడలేదు, నిన్న కూడా పరారాయను లాస్ట్కి. వాళ్ళు ఇంగ్లీష్ అనగానే పరారు మాట్లాడు. కేటీఆర్ ఇంగ్లీష్ మీడియా మొత్తాన్ని నిలబెట్టి అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చినట్ట, తెలంగాణ గురించి చెప్పిందంట, జంజీ ఉద్యమం గురించి చెప్పిందంట, ఇంకేదో చెప్పిందంట. కేటీఆర్ ఆయన చెప్పాల్సిందని చెప్పుకున్నాడు. కానీ కేటీఆర్ పోతే రేవంత్ రెడ్డి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేస్తుంది, అసలు ఏంది కేటీఆర్ ఎందుకు కలుస్తాడు, ఎవరిని కలుస్తాడని. ఇప్పుడు ఆయన చిటపటలు ఆడుతున్నది కూడా దానికోసమే. ఆయన ప్రెస్ మీట్ చూసిన ఎట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రి దేశ రాజధాని పోయిండు, ఆడ నేషనల్ మీడియా ఉంటుంది, అందరు ఉంటారు. ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడాలి, అనేక అంశాల మీద అవగాహన మీద మాట్లాడాలి. సేమ్ టైం ఒక ముఖ్యమంత్రి రిఫ్లెక్షన్, తెలంగాణ రిఫ్లెక్షన్ అనమాట.
ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఇంకా తెలంగాణ అంతా ఇంతే అన్నట్టు ఉంటుంది. ఆయన ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడకుండా పోవడం ఎందుకు? అట్లాంటప్పుడు మీడియా ముందుకు పోవడం ఎందుకు? నువ్వు ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడదలుచుకోలేదు. అది ఢిల్లీ, అది మన కోడంగల్ కాదు, కొండారెడ్డిపల్లి కాదు, లేకపోతే జూబ్లీ హిల్స్ కాదు. ఏదో మనం అనుకున్న మీడియా, సెలెక్టెడ్ మీడియా, మనం పైసలు ఇస్తే వార్తలు రాసే మీడియా, మనం యాడ్స్ ఇస్తే బతికే మీడియా వాళ్ళు కాదు. అది ఉండేది చాలా పెద్ద మీడియా ఉంటుంది, నేషనల్ మీడియా ఉంటుంది, వివిధ రాష్ట్రాల మీడియాలు ఉంటాయి, రకరకాల కథ నడుస్తుంటుంది అక్కడ. మరి అట్లాంటప్పుడు మీడియా ముందుకు ఎందుకోవాలి? తెలంగాణ ఇజ్జత్ దేనికి కాకపోతే అట్లా బాయ్. మరి మీడియా ముందుకు పోయినప్పుడు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని అన్ని అంశాలు మాట్లాడాలి. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు? మీడియాతో కూడా కోపం ఎందుకు? జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పాలి. దాన్ని సమాధానం చెప్పలేకపోతే ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఒక ముఖ్యమంత్రికి ఎన్నో మార్గాలు ఉంటాయి. హైడ్రా గురించి అడిగిండారు ఎవరో, పేద నీళ్ళు ఉలగొడుతుంది కదా హైడ్రా, పెద్ద నీళ్ళు ఉలగొడుతుంది అంటే ఫుల్ చికాకు ఆయన మీద ఎక్కి దిగిండు ఒక కాలు మీద. అవన్నీ కూడా అందరు చూస్తుంటారు కదా. ఆయన చికాకు కేటీఆర్ ఢిల్లీలో ఉండడం, ఆయన సమాధానం చెప్పలేక కాదు. రేవంత్ రెడ్డి చాలా బాగా మాట్లాడగలడు, ఆయనకు చాలా మాటలు వచ్చు. ఆ మాటలు జనాలను నమ్మించే కదా ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మాటలు నిజం చేయలేకపోతున్నారు, అది వేరే విషయం. కానీ కేటీఆర్ ఢిల్లీలో ఉండడము, కేంద్ర మంత్రులను కలుస్తుండడము, వాళ్ళ వీళ్ళని కలిసి మా రాష్ట్రానికి అది కావాలి ఇది కావాలని అడుగుతుండడము రేవంత్ రెడ్డి జీర్ణించుకుంటలేడు. అసలు ఆయన ఉద్దేశం వల్ల ఏంది? వీళ్ళంతా మూల పడిపోతారు, అసలు బీఆర్ఎస్ఏ ఉండదు, అసలు కేటీఆర్ ఎవరు చూడరు, అసలు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రాడు. ఇవన్నీ ఆయన అనుకుంటే నడుస్తాయా? రేవంత్ రెడ్డి అనుకోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి అనుకున్నదే జరిగితే ఆయన పరమాత్ముడా, దేవుడా? ప్రతిపక్షం ఉన్నప్పుడు అందరూ జననేతలే ఉంటారు. గవర్నమెంట్కి వచ్చినాక కూడా జననేతగా ఉండేది అసలైన లీడర్. రేవంత్ రెడ్డి ఆ స్టాండ్ మెయింటైన్ చేయలేకపోయాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ లీడర్గా కనిపించిండు, కానీ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి అయిన తర్వాత పబ్లిక్ లెస్ లీడర్ అయిపోయాడు. పబ్లిక్ సంబంధం లేని లీడర్ అయిపోయాడు. పబ్లిక్ కోసం ఆలోచన చేయలేని లీడర్ అయిపోయాడు. పబ్లిక్ కోసం నేనేం చేయలేని ఆయన్నే చేతులెత్తేసాడు. మరి అట్లాంటప్పుడు కేటీఆర్ ఢిల్లీకి వస్తే ఆయనకెందుకు మంట? ఆయనకెందుకంట? ఇప్పుడు ఆయన్ని అడగాల్సిందే ఇవన్నీ. ఇప్పుడు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి 80 సార్లు పోయింది కదా. ప్రధానమంత్రిని కలిసిండు, అమిత్ షాని కలిసిండు, ఎవరో అమిత్ షాను ఒక 20 సార్లు కలిసింటాడు. మరి హైదరాబాద్ CCI ఓపెన్ చేయించమని అడగాలి కదా, ఎందుకు అడగలేదు? ఆయన పోయినప్పుడల్లా ఒక 2-3 ఉంటాయి, ఇంకా 2-3 అడుగుతుంటాడు. ఏంది? మూసి జనాలు ఇల్లు ఉలగొట్టాలి, దానికి పర్మిషన్ ఇవ్వాలి, దానికి పైసలు కావాలని అడుగుతాడు. పైసలు లేవు, జనాలకు స్కీమ్స్ చేయడానికి పైసలు లేవు, 1,50,000 కోట్లు పెట్టి మూసి దానికి పైసలు కావాలంటాడు. పోయి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేది అదే. దాని తర్వాత మూసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెట్రో అంటాడు. మెట్రోకి పైసలు లేవు, పర్మిషన్లు కావాలంటాడు. ఎక్కడి నుంచి కావాలంటే 4th సిటీ నుంచి అంటాడు. సిటీలోనే లాభాలు లేదు, ఆ మెట్రో సిటీ అక్కడ ఆ 4th సిటీలో మనుషులే దొరకరు మాట్లాడదామంటే. నేను పోయినా కదా అక్కడ, అది ఏడుందో తెలుసుకుందామని తెలియకపోయి అడిగితే ఎవరు మనుషులే లేరు కనీసం కనుక్కుందామంటే కూడా అడిగెళ్ళి. దానికి మెట్రో కావాలంటాడు, దానికోసం అడుగుతాడు పోయి. ఆయన 80 సార్లు పోయింది ఈ 2-3 అంశాలే మాట్లాడతాడు. అంతేగాని ఇప్పుడు అత్యవసరం ఏముంది జనాలకి? జనాలకు అత్యవసరం ఉంది. మరి అన్ని దుమ్ముకొట్టుకోపోతున్నాయి. ఐటీ టవర్స్ మొత్తం జిల్లాలలో, అక్కడ చిన్నవో పెద్ద కంపెనీలు వస్తే ఆ లోకల్ జనాలకు ఉద్యోగాలు దొరుకుతాయి కదా. లోకల్ ప్రజలకు, లోకల్గా ఉండే నిరుద్యోగులకు చిన్నదో పెద్దదో ఉద్యోగాలు దొరుకుతాయి కదా. డాటా ఎంట్రీ కానీ స్టార్ట్ చేస్తే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వరకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది కదా. ఆ బిల్డింగ్స్ అనేవి ఎందుకు దుమ్ముకొట్టుకుపోవాలి? మరి దానిలో ఎందుకు ఇండస్ట్రీస్ లేవు? ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదు? మరి ఆయన అడుగుతలేడు కాబట్టే కేటీఆర్ పోయి అడుగుతున్నాడు. కేటీఆర్ అడిగితే మళ్ళీ మంట. ఆయన వచ్చి అడుగుతాడు, ఎందుకు అడగాడు? ఢిల్లీ ఒక్కందేనా? ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి వాల్యూ ఉండదేమో, కానీ వీళ్ళకు ప్రాంతీయ పార్టీలకు మంచి వాల్యూ ఉంటుంది ఢిల్లీలో. జాతీయ పార్టీలకి ఏమి ఉండదు, సొంత పార్టీలు పట్టించుకోడు ఉంటారు కదా. కట్టుకున్నాడు గుర్తించాడు, ఉంచుకున్నాడు గుర్తించాడు అన్నట్టే ఉంటుంది జాతీయ పార్టీలు పోతే. ఎందుకంటే జాతీయ పార్టీలో ఎట్లుంటుంది, రేవంత్ రెడ్డి రాత్రి దిగిపోవాల్సి వస్తుంది. ప్రాంతీయ పార్టీలు అట్లా ఉండదు, వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళకు రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ ఉంటాయి. రేవంత్ రెడ్డికి ఎందుకుంటాయి? ఇప్పుడు పార్లమెంట్లో రేవంత్ రెడ్డి ఏజెండా అమలవుతుందా? రాహుల్ గాంధీ అడుగుతాడా? రేవంత్ రెడ్డి 21 ఇయర్స్కి ఎమ్మెల్యేలను అడుగుతాడు? ఆయన అడగడు, వాళ్ళకు వేరే ఇష్యూస్ ఉంటాయి. ఎనీవే, ఇద్దరు యువ లీడర్లు ఢిల్లీలో ఉండడము, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కు గురి కావడం అనేది, ఆయన ఫ్రస్ట్రేషన్ అంటే పరిశాన్ కావడం అనేది ఒక పెద్ద చర్చగా నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.